రీసెంట్ గా మన స్టూడెంట్ కి ఇంటర్వ్యూలో ఈ టాస్క్ వచ్చిందండి. సో దీని మీద మనం ఇప్పుడు కాంపిటీషన్ కండక్ట్ చేద్దాము. సో ఎవరైతే ఈ టాస్క్ కంప్లీట్ చేసి వర్కింగ్ కోడ్ ని మన ఈమెయిల్ ఐడికి పంపిస్తారో ఫస్ట్ వర్కింగ్ కోడ్ పంపించే వాళ్ళకి అమెజాన్ నుంచి ₹1000 కూపన్ ఇస్తామండి. సో మన టాస్క్ వచ్చేసి ఏంటంటే, సో ఇందులో మనకు ఫుల్ స్టాక్ అన్నమాట, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ రెండింటి మీద. సో మన స్ప్రింగ్ బూట్ బ్యాక్ ఎండ్ లో ఇది ఎక్స్టర్నల్ ఏపీఐ అనమాట. ఈ ఏపీఐ కాల్ చేసి అవి వచ్చే డేటా మొత్తాన్ని మీరు డేటాబేస్ లో స్టోర్ చేసుకోవాలి. తర్వాత కంప్లీట్ యూజర్స్ డేటా తీసుకురావడానికి ఒక ఏపీఐ, నేమ్ గానీ ఈమెయిల్ గానీ ఎంటర్ చేస్తారనమాట. సో దాన్ని బేస్ చేసుకుని యూజర్ డేటా తీసుకురావాలి, దానికోసం ఒక ఏపీఐ. అలాగే యూజర్ ఐడి బేస్ చేసుకుని డేటా తీసుకురావాలన్నమాట, దీనికోసం ఒక ఏపీఐ. సో టోటల్ గా మీరు 4 ఏపీఐస్ అనేవి క్రియేట్ చేయాలి. తర్వాత ఫ్రంట్ ఎండ్ లో యూజర్ డేటా మొత్తం డిస్ప్లే చేయడానికి ఒక పేజ్ క్రియేట్ చేస్తాము. సో పేజ్ లోడ్ అయినప్పుడే అందులో మీరు అన్ని యూజర్స్ డేటా తీసుకొచ్చే ఏపీఐ కాల్ చేసి ఆ డేటా డిస్ప్లే చేయాలి. అలాగే మీరు సార్ట్ ఫంక్షనాలిటీ ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. టేబుల్స్ లో డిస్ప్లే చేస్తాము, ఐడి గానీ నేమ్ గానీ ఈమెయిల్ బేస్ చేసుకుని మనం సార్ట్ చేసుకోవచ్చు. సో అలాగే పర్టికులర్ యూజర్ ఐడి మీద క్లిక్ చేసినప్పుడు మనకు ఒక పాపప్ రావాలి. ఆ పాపప్ లోపల ఆ యూజర్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని డిస్ప్లే అవ్వాలన్నమాట. అలాగే మనం ఒక సెర్చ్ బాక్స్ ఇస్తాం. సెర్చ్ బాక్స్ లో నేమ్ ఎంటర్ చేయొచ్చు, ఈమెయిల్ ఎంటర్ చేయొచ్చు, ఏది ఎంటర్ చేసినా సరే. సో మనం ఈ సెర్చ్ ఏపీఐని కాల్ చేసి డేటాని తీసుకొచ్చి డిస్ప్లే చేయాలన్నమాట. సో ఇది 1 డే టైం అండి. సో ఈ రోజు ఇప్పుడు 9:30 కదా. సో రేపు ఆఫ్టర్నూన్ అంటే 18th ఆఫ్టర్నూన్ 12 PM కల్లా కోడ్ పంపించండి. థ్యాంక్ యూ అండి.